చెప్పి డౌట్ ఏదో ఉందన్నా. సో కన్స్ట్రైంట్ లో ప్రాక్టికల్స్ ఫస్ట్ కన్స్ట్రైంట్ లో నాట్ నల్. సో ఒక కన్స్ట్రైంట్ ఎప్పుడు వర్క్ అవుతుంది అంటే క్రియేషన్ చేసినప్పుడు కాదు, ఇన్సర్ట్ చేసినప్పుడు దాని వాల్యూ తెలుస్తుంది మనకి. సో ఫస్ట్ ఈ కన్స్ట్రైంట్ లో నాట్ నల్ ఎప్పుడు మనకి వర్క్ అవుతుంది అంటే ఈ నేమ్ అనే కాలంకి నాట్ నల్ అప్లై చేస్తాం. ఫస్ట్ నాట్ నల్ అంటే అర్థమైంది, నల్ వాల్యూస్ నాట్ అలౌ, మిగతా అన్ని కాలమ్స్ కి నల్ వాల్యూస్ అలౌ. సో ఆల్రెడీ టేబుల్ ఉంది కాబట్టి నేను మోడిఫికేషన్ చేశాను అంతే. సో మీరేం చేస్తారు, ఫస్ట్ డేటాబేస్ కి కనెక్ట్ అవుతారు. సో టేబుల్ క్రియేట్ చేస్తారు. సో టేబుల్ క్రియేట్ అయ్యాక మనం ఏం చేయాలి, సో డిస్క్రైబ్ అనేది చెక్ చేసుకోవాలి. డిస్క్రైబ్ ఎందుకు డిస్క్రైబ్ చెక్ చేసాము, ఏమేం కీస్ అప్లై ఉన్నాయో పర్టికులర్ కాలం కి చెక్ చేసుకోవాలి. మీరు క్రియేట్ చేసేటప్పుడు ఒక్క నేమ్ కు మాత్రం నాట్ నల్ అప్లై చేశారు. ఇక్కడ కూడా చూడండి, నేమ్ కి ఇక్కడ నో లేదు, చూడండి ఎస్ ఉంది. ఇప్పుడు మనకేంది, ఎప్పుడైతే మనం నల్ వాల్యూస్ ఇస్తామో అప్పుడు మనకి ఎర్రర్ రావాలి.
సో ఫస్ట్ డైరెక్ట్గా ఏం చేశాను, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ వాల్యూస్ అని ఇచ్చాను. మామూలుగా అయితే యాక్సెప్ట్ చేస్తుంది, ఎందుకు, సో అన్నిటికీ నల్ వాల్యూ యాక్సెప్టబుల్ కాబట్టి. కానీ ఇక్కడ మనం ఏం చేసాము, నేమ్కి నాట్ నల్ యూజ్ చేసాము, అప్పుడు మనకేమవుతుంది, ఎర్రర్ వస్తుంది. సో చైల్డ్ ఎర్రర్ వచ్చింది. ఏమైనా వచ్చింది, మిగతా వాటికి రాలా, ఓన్లీ నేమ్కే వచ్చింది. ఎందుకు, ఇక్కడ మనం నేమ్ అనే దానికి నాట్ నల్ అనేది అప్లై చేస్తాం. సో అర్థమైందా అందరికి. సో నాట్ నల్ అప్లై చేస్తే ఏమవుతుంది, నల్ వాల్యూస్ అలో చేయదు, నల్ వాల్యూస్ ఇస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఇలా ఇచ్చిన అంతే, ఇలా రాసిన అంతే. మీరు నేమ్ మిస్ చేశారు కదా, అక్కడ నేమ్ మిస్ చేసిన ఎర్రర్ వస్తుంది. ఎక్కడ కూడా అంతే. ఇక్కడ అంతా అంతే, ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ వస్తుంది ఇస్తే. ఇక్కడ కూడా అంతే, నల్లకి నల్ అంటే ఏంది, నేమ్. సో నేమ్ కి నల్ ఇచ్చాం, ఎర్రర్ వస్తుంది. సో మీ అందరూ తెలిసిందే ఇది, ఏది కన్స్ట్రైంట్స్ ఎలా చేంజ్ చేయాలనేది. ఆల్టర్ యూస్ చేస్తాం, ఒకటే ఫిక్స్. న్యూ దానికైతే యాడ్ చేస్తాం, ఉన్నదానికి మాడిఫై చేయాలంటే మాడిఫై రాస్తాం. మాడిఫై ఎప్పుడు యూస్ చేస్తాము, ఒక కాలంకి డేటా టైప్ చేంజ్ చేయాలన్నప్పుడల్లా మనం ఏం చేస్తాము, వాడతాం. సో ఇక్కడ మాడిఫై నేమ్ వేర్ కార్కి ఇక్కడ వాల్యూ మార్చుకుంటాం. మాడిఫై అంటే డేటా టైప్ ఒకటే మారుతుంది. ఇందాకేమో నేమ్ వేర్ 50 ఉన్నది, ఇప్పుడేమో 20 చూపిస్తారు. డేటా టైప్ అంటే అదే. సో డేటా టైప్ అంటే ఇది. సో ఇందాక 50 ఉన్నది, ఇప్పుడు 10 చూసాం.
ఇది డేటా టైప్ కి కన్స్ట్రైంట్ రిమూవ్ చేయడం. ఇక్కడ నా నాట్ నల్ ఉంది, ఇక్కడ నాట్ నల్ తీసేస్తున్నాం. ఇప్పుడు ఎస్ వచ్చేస్తుంది. ఇక్కడ నో ఉంది, ఇక్కడ ఎస్ వచ్చింది. ఎందుకు? కన్స్ట్రైంట్ అనేది రిమూవ్ చేస్తాం. ఎలా కన్స్ట్రైంట్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ఆల్టర్ చేయాలి, ఎలా రిమూవ్ చేయాలి, ఈ మూడు నేర్చుకోవాలి ప్రతి ఒక్క కన్స్ట్రైంట్స్. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా నాట్ నల్ మీద? నెక్స్ట్ వచ్చి యూనిక్. యూనిక్ అంటే తెలుసు కదా, డూప్లికేట్స్ నాట్ అలౌడ్. ఇప్పుడు ఒకసారి మనం కన్స్ట్రైంట్ టేబుల్ క్రియేట్ చేసాక చెక్ చేసుకోవాలంటే డిస్క్రైబ్. ఇందాకేమో కన్స్ట్రైంట్ అప్లై చేస్తే నాట్ నల్ మనకి ఎస్ఆర్ నో కాడ నో వచ్చింది, అంటే నల్ వాల్యూస్ అనేది నాట్ అలౌడ్ కాబట్టి నో అని వచ్చింది. ఇప్పుడు మనం యూజ్ చేసిన ఇవే మీకు ఎంట్రీ క్వశ్చన్స్ కానీ ఇవన్నీ మనకి ఇవే చిన్న చిన్నవే మీకు బాగా అప్లై చేస్తే తెలిసిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేసాము, యూనిక్ కన్స్ట్రైంట్ అప్లై చేస్తాం. సో యూనిక్ చేయగల మనకి ఏమైంది, ఇక్కడ యూనిక్ నేమే రాసింది ఇక్కడ. సో కీ ఈక్వల్ టు ఇది యూనిక్ అన్నమాట. సో యూనిక్ అంటే అర్థమైంది, డూప్లికేట్స్ ఒకటే నాట్ అలౌడ్, నల్ వాల్యూస్ అలౌ చేస్తారు. మనకి ఏ ఎర్రర్ రాదు. సో ఎప్పుడు ఎర్రర్ వస్తుంది, మనకి డూప్లికేట్స్ ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. ఎంప్లాయీ ఐడి, సో ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ మెయిల్ ఐడి,
డూప్లికేట్ అంటే ఏంది, మళ్ళీ ఈ రికార్డ్ ఇన్సర్ట్ చేసినప్పుడు ఎర్రర్ రావాలి. సో ఇక్కడ ఇక్కడ మనకి ఏమైంది, మెయిల్ ఐడి కార్డే డూప్లికేట్ కార్డే ఎర్రర్ వచ్చింది. ఎందుకు, ఆ మెయిల్ ఐడికే మనకి కనెక్ట్ అయి ఉంటుంది. సార్ అదే ఇప్పుడు మనం నేమ్ దగ్గర యూనిక్ ఇచ్చుకొని ఈమెయిల్ అనేది 2 టైమ్స్ మనకి సేమ్గా ఉంటాయి కనుక అప్పుడు మళ్ళీ మనకి ఎర్రర్ వస్తా. ఏ కాలం ఇస్తామో ఆ కాలం. ఓకే, మిగతా వాటిని మనం డూప్లికేట్ ఇచ్చుకున్నా మనకి ఎర్రర్ రాదు. ఇప్పుడు సేమ్ రికార్డు మనం మెయిల్ ఐడి చేంజ్ చేసామనుకో, నేమ్ సేమ్ ఉండొచ్చు, రికార్డు సేమ్, ఎంప్లాయ్ ఐడి సేమ్ ఉండొచ్చు, జస్ట్ మెయిల్ ఐడి ఒకటే చేంజ్ చేసాము. తీసుకో. ఇక్కడ 2 మెయిల్ ఐడీలు డిఫరెంట్, ఏం కాదు, ప్రాబ్లమే కాదు, 2 ఇన్సర్ట్ అయిపోతాయి. సో డౌట్ లేదు.
సో నేమ్ యాడ్ చేద్దాం. సో ఇందాకేమో మనకు ఆల్రెడీ ఈమెయిల్కి ఉంది. సో మీకు ఆల్రెడీ నేను నోట్స్లో కూడా చెప్పినట్టున్నా. ఫస్ట్ కన్స్టెంట్ ఎప్పుడు కూడా క్రియేట్ చేసుకోవాలి. ఏమైనా మోడిఫికేషన్ ఏమైనా కావాలంటే చేసుకోవాలి, రిమూవ్ చేసుకుంటూ చేసుకోవాలి. డేటా ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడు కూడా అప్లై చేసుకుంటే మనం ప్రాబ్లం అవుతుంది అని చెప్పాను. సో ఇక్కడ చూడండి, నేనేం చేశాను, ఇప్పుడు నేమ్కి కన్స్టెంట్ యాడ్ చేశాను. ఇక్కడ ఆల్టర్ టేబుల్ ఎంప్లాయీ నేమ్ యాడ్ కన్స్టెంట్ యూనిక్ నేమ్. సో ఇప్పుడు నాకు ఎర్రర్ ఎందుకు వచ్చింది, ఇక్కడ 2 నేమ్స్ ఉన్నాయి. ఇక్కడ 2 నేమ్స్ ఏంది, ఒకటేమో డిఎఫ్ అనేది 2 నేమ్స్ ఉన్నాయి. అప్పుడు సో పర్టికులర్ కాలంకి 2 అంటే 2 కాకుండా డూప్లికేట్స్ ఉన్నాయి, నాట్ పాసిబుల్. అప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, రిమూవ్ చేసుకోవాలి. అందుకని మీకు ఏంటంటే చిన్న పాయింట్ కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ప్రాక్టికల్గా ఉన్నప్పుడు మీరు ఏంటంటే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అప్పుడు మీరు ఏం చేయాలి, డ్రాప్ చేసుకొని, సో డ్రాప్ చేసి ఒక కాలం ఒక డిఎఫ్ అనే నేమ్ తీసేసి అప్పుడు కన్స్టెంట్ యాడ్ చేయాలి. మీకు ఇందాక ఎగ్జాంపుల్లో డ్రాప్ అనేది చేయొచ్చు కన్స్టెంట్ని, లేదనుకుంటే డైరెక్ట్గా అంటే మోడిఫైలో కూడా చేయొచ్చు. మోడిఫైలో కన్స్టెంట్ ఏం చేసినా సరిపోతుంది. ఒక డ్రాప్ చేసేస్తే రిమూవ్ అయిపోతుంది. అక్కడ ఎందుకు యూజ్ చేయాలంటే ఇండెక్స్ వచ్చినప్పుడు నేను చెప్తానండి, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. సో నేమ్కి సో ఉన్న నేమ్ మనం యూజ్ చేసిన దేనికి ఈమెయిల్ కదా, డ్రాప్ ఓకే. ఈమెయిల్కి ఇందాక నేను కన్స్టెంట్ నేమ్ ఇచ్చాను అండి, అది డ్రాప్ అయింది. ఇందాక ఇక్కడ ఇచ్చాను, దీనికన్నా ముందు ఒకటి కన్స్టెంట్ మెయిల్ అని ఇచ్చాను. మోడిఫై ఆల్టర్ టేబుల్ నేమ్ మోడిఫై న్యూ కాలం నేమ్ సో డేటా టైప్ సో 100 ఉండింది 10 ఇచ్చాను. ఇప్పుడు నేను కన్స్టెంట్స్ అన్ని తీసేసాను.
సో డేటా ఉంది కదా, అది ప్రాబ్లం. ఫస్ట్ ఇంకో టేబుల్ క్రియేట్ చేస్తాను. సో దానికి ఈమెయిల్ కన్స్ట్రైంట్ అప్లై చేశాను. సో డిస్క్రైబ్ యూనిక్ కన్స్ట్రైంట్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి డ్రాప్ అయిపోయాను. ఏమి డ్రాప్ అవ్వలేదు. So remove the unique. Remove the unique. సో రిమూవ్ చేయాలని డ్రాప్ అవ్వడాలి, కంపల్సరీ ఇండెక్స్ చేయాలి. సో నాట్ నల్కి అయితే అవసరం లేదు. సో పాయింట్ యాడ్ చేసుకోండి. సో డేటా ఉన్నప్పుడు మటుకు మనకి వరుసగా మంచిగా క్రాస్ చెక్ చేసుకుంటూ డిలీట్ చేసుకుంటూ రావాలి డేటా. సో మోస్ట్లీ చెప్పాను కదా, డేటా లేనప్పుడే కన్స్ట్రైంట్స్ ఏమైనా చేసుకోవచ్చు. డేటా ఉంది అన్నప్పుడేమో
సో మీకు ప్రాబ్లం అవుతుంది. సో నెక్స్ట్ లాస్ట్ వన్ ప్రైమరీ కీ. సో ఫస్ట్ పాయింట్ ప్రైమరీ కీ ఈక్వల్ టు నాట్ నల్ ప్లస్ యూనిక్ అని చెప్పారు. డూప్లికేట్స్ నాట్ అలౌడ్, యూనిక్ వాల్యూస్ నల్ వాల్యూస్ నాట్ అలౌడ్. అది మెయిన్ ఇంపార్టెంట్. ఇంకోటి పాయింట్ కూడా చెప్పాను, ఒక టేబుల్కి ఒకే ప్రైమరీ కీ ఉంటుందని చెప్పాను. సో మోర్ దాన్ ఉండదు. అదే యూనిక్కి నాట్ నల్కి ఎన్ని కాలమ్స్కి అయినా సరే మనం ప్రైమరీ నాట్ నల్ కానీ యూనిక్ కానీ అప్లై చేసుకోవచ్చు. సో ప్రైమరీ కీకి అలా కాదు, ఒక టేబుల్లో ఒక కాలంకి ఒకటే ఉంటుంది. సెకండ్ కావాలంటే కాంపోజిట్ ప్రైమరీ కీ వాడతారని చెప్పాను. అది సో సపోర్ట్ చేసేది యూనిక్కి ఒరాకిల్లో, మాంగోడిబిలో అక్కడ సపోర్ట్ చేస్తుంది, MySQL సపోర్ట్ చేయదని చెప్పాను. తర్వాత సో మీరు ఫస్ట్ నోట్స్ రాసుకున్నప్పుడు కూడా నేను ఇంకో పాయింట్ కూడా చెప్పాను, ఏంటది, సో కన్స్ట్రైంట్స్ అనేది 2 లెవెల్స్ ఉంటాయి. ఒకటేమో టేబుల్ లెవెల్, ఇంకొకటేమో కాలం లెవెల్. నాట్ నల్ యూనిక్ అనేది ఎప్పుడు కూడా ఏంటంటే కాలం లెవెల్లోనే డిక్లేర్ చేస్తాం. ప్రైమరీ కీ మాత్రం కాలం లెవెల్లో, టేబుల్ లెవెల్లో రెండిట్లో అప్లై చేస్తారు. ఈ పాయింట్స్ అన్ని చూసుకోండి. ఓకేనా? నోట్స్ రాసుకోవటం కాకుండా ప్రాక్టీస్ చేసుకోండి, చదువుకోండి. ఇది ఇంపార్టెంట్. సో మీరు ఎప్పుడు కూడా కాలం పక్కనే రాస్తున్నారు ప్రైమరీకి, దాన్ని ఏమంటారు, కాలం లెవెల్ అంటారు. అన్ని కాలమ్స్ అయిపోయాక ప్రైమరీకి అని బ్రాకెట్లో పెట్టి 2-3 కాలమ్స్ రాస్తే దాన్ని టేబుల్ లెవెల్ అంటారు. యూనిక్ కూడా వాడుకోవచ్చు మీరు టేబుల్ లెవెల్, కానీ ఎక్కువ ప్రైమరీకే వాడతారని చెప్పాను. మీరు అప్లై చేసింది కాలం లెవెల్ ప్రైమరీకి. సో ప్రైమరీకి. సో యూనిక్ కూడా ఏంటంటే నల్ వాల్యూస్ కాదు, నో ఉంది. ప్రైమరీకి కూడా ఉంది, అంటే నల్ వాల్యూస్ అలౌ చేయదు. అదే మీరు యూనిక్ కూడా చూసుకోండి, పైకి వెళ్తే సరే యూనిక్కి అలౌ చేస్తుంది నల్ వాల్యూ, నాట్ నల్కి మాత్రమే మనకి సో నాట్ నల్ అప్లై చేశాను, అక్కడ మాత్రం నో అని ఉంటుంది. నాట్ నల్కి అలౌ చేయదు, యూనిక్కి అలౌ చేస్తుంది, ప్రైమరీకి కూడా అలౌ చేయదు. సో మళ్ళీ అడిషనల్గా ఏమవుతుంది, మనకి ప్రైమరీకి కదా, ప్రైమరీకి డూప్లికేట్ కూడా నాట్ అలౌ.
అందుకని మనం సపరేట్గా నాట్ నల్కి యూనిక్ అని రాయక్కర్లా, ఒక ప్రైమరీకి అప్లై చేస్తే సరిపోతుంది, రెండు వర్క్ అవుతుంది. ఇక్కడ ఏ మిస్టేక్ లేదు కాబట్టి చూడండి, రెండిట్లో అన్ని యూనిక్గా ఉన్నాయి కాబట్టి రికార్డ్ అనేది ఇన్సర్ట్ అయిపోతుంది, మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ నల్ వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను ప్రైమరీకి దేనికి అప్లై చేశాను, ఐడికి అప్లై చేశాను. ఇప్పుడు నేను నల్ వాల్యూ యూస్ చేస్తున్నాను, మనకేమవుతుంది, ఎర్రర్ వస్తుంది. చూడండి, ఐడి డజంట్ హ్యావ్ ఏ డిఫాల్ట్ నల్ వాల్యూస్. ఒకవేళ మళ్ళీ రికార్డ్ నెంబర్ 2ది మళ్ళీ ఇన్సర్ట్ చేశారు, 2 జాన్ జావా అని. 2 అనేది డూప్లికేట్ కదా, మళ్ళీ మనకేముంది, డూప్లికేట్ నాట్ అలా. సో చూడండి, డూప్లికేట్ నాట్ ఎందుకు, ప్రైమరీకి ఉందని చెప్పి ప్రైమరీకి అప్లై చేస్తుందని చెప్తుంది. మీకు ఎంత బాగా కన్స్ట్రైన్స్ వస్తే అంత బాగా రిలేషన్ వస్తుంది. రిలేషన్ అంటే జాయింట్స్ వస్తాయి. జాయింట్స్ వస్తే మనకి పవర్ బిఐలో జాయింట్సే వాడతాం. ఒక జాయింట్స్ వాడటానికి మనం ఇదంతా నేర్చుకుంటున్నాం. సింపుల్గా చెప్పాలంటే MySQL ఎందుకు నేర్చుకున్నారంటే, సో మనకి జాయింట్స్ అవసరం అవుతాయి, ఆ జాయింట్స్ కోసం నేర్చుకుంటాం. జాయింట్స్ రావాలంటే ఇవన్నీ రావాలి. సో వీటన్నిటికీ మేజర్ రోల్ కన్స్ట్రైన్స్. సేమ్ ఇందాకట్లాగే సో ప్రైమరీకి వెళ్ళిపోయింది కానీ ఇక్కడ ఏ ఎంట్రీలు అడిగేది మిమ్మల్ని. సో ప్రైమరీకి వెళ్ళింది కానీ యూనిక్కి వెళ్ళిపోయింది కానీ నాట్ నల్ వెళ్ళలేదు. సో అది జాగ్రత్త. సో అర్థమైందా, నేను డ్రాప్ చేశాను ప్రైమరీకి. సో ప్రైమరీకి డ్రాప్ చేస్తే సో యూనిక్కి వెళ్ళిపోతుంది, ప్రైమరీకి కూడా వెళ్ళిపోతుంది, నాట్ నల్ మాత్రం వెళ్తుంది. అప్పుడు ఏం చేయాలి, మాడిఫై చేసుకోవాలి.
ఇంకా నీ డౌట్స్ ఏదో ఉన్నాయని చెప్తా అన్నావు, చెప్పు. మనం స్టార్టింగ్ లో న్యూమరిక్ డేటా టైప్స్ లో మనం బిగ్ ఇంట్ స్మాల్ ఇంట్ అని 2 ఉన్నాయి కదా సార్. అవి ఒకవేళ రేంజ్ ఏమైనా ఉంటుందా, అది మనం యూజ్ చేయాలంటే ఎట్లా? ఇప్పుడు జనరల్ గా మనం ఇంటిజర్ అనే వాడుతున్నాం కదా, అలా బిగ్ ఇంట్ స్మాల్ ఇంట్ అని స్పెసిఫిక్ గా మనం ఏమైనా వాడదాం? ఇక్కడ యూజ్ ఎందుకు ఉన్నాయంటే జావా లాంగ్వేజ్ మనకి టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. అలాగే సేమ్ పైథాన్ నుంచి టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. జావా నుంచి టేబుల్ క్రియేట్ అయినప్పుడు ఇంట్ తీసుకున్నప్పుడు బిగ్ ఇంట్ కానీ స్మాల్ ఇంట్ కానీ ఇలా తీసుకున్నాం. అందుకొని అది పెట్టారు. మనకైతే మనకి ఎక్కడ మనమైతే యూజర్ ఎక్కడ ఇంటే వాడతాం. ఇక్కడ ఎవరైనా అడిగితే చెప్పండి. జావా నుంచి టేబుల్ క్రియేట్ అయినప్పుడు ఇంట్ ప్లేస్ లో బిగ్ ఇంట్ వస్తుంది. నెక్స్ట్ బైనరీ డేటా టైప్స్ బీలాబ్ అను వాల్యూ అయిన. సో అవి ఇమేజ్ సపోజ్ ఒక ఫోటో ఆ ఫోటో మనం తీసుకోవాలి. అప్పుడు క్లౌడ్ కానీ బ్లాక్ కానీ వాడతారు. సో ఫోటో అంటే MySQL లో దీనిలో మనం రీసెంట్ గా వచ్చాయి. చెప్పు. దీంట్లో మనం ఫోటో ఇచ్చేయచ్చా? చేయొచ్చు, కానీ ఇది లేటెస్ట్ ఫీచర్ కదా, సపోర్ట్ చేస్తో చేయడం నాకు కరెక్ట్గా తెలియదు. కానీ వరాకిలో మాత్రం భయంకరంగా పడతారు బ్లాక్. ఎందుకంటే అక్కడ ఇమేజెస్ కానీ ఆధార్ కార్డులో ఉన్న ఫొటోస్ తీసుకొని అవి స్టోర్ చేయడం. సపోజ్ మనకి ఒక ఎక్సెల్ షీట్, ఒక ఎంఎస్ వర్డ్ కావాలి, ఎంఎస్ వర్డ్ పెట్టుకోవాలి, ఇలాంటివన్నీ క్లౌడ్ లో చేస్తాం. ఇప్పుడు మన జీమెయిల్ అంటే సో దానికి టెస్ట్ వాడతారు. టెస్ట్ అంటే అన్లిమిటెడ్, ఎంతైనా పెట్టచ్చు. అక్కడ అలాంటి టైంలో ఎంఎస్ వాడతారు. ఈనమ్ము చేసాము. చేసానేమో అది ఎవరైనా వాడుకోవచ్చు, కానీ అది మీకు SQL కంటే బయట లాంగ్వేజ్ పెట్టుకుంటారు. ఈనం ఎందుకంటే ఒక 2 ఫిక్స్డ్ వాల్యూస్ ఉంటాయి. అది మీకు నెక్స్ట్ ఇప్పుడు వస్తుంది, డిఫాల్ట్ కన్స్టెంట్స్ అని ఒకటి వస్తుంది, అక్కడ వాడతారు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ కలర్ అనేది రెడ్ బ్లూ ఇవ్వాలి, మీరు వేరే ఇవ్వకూడదు. అలాంటప్పుడు యూనమ్ డిక్లేర్ చేస్తారు. ఇంకా అది మీరు ఇస్తే బ్లూ కలర్ చేసుకుంటారు, అదే డిఫాల్ట్ మన ఏం అలా చూడు ఒకసారి బ్లాగ్ సో ఇప్పుడు నేను చెప్పాను ఇమేజెస్ కి ఫైల్స్ కి ఆడియో కనపడిందా? అవి తెలియదు మనకి, సో యూజ్ చేయొచ్చు. సో మనం పర్ఫెక్ట్ ఎక్కువ యూజ్ చేస్తాం. అప్పుడు ఆ ఫైల్ డేటా ఇమేజ్ అయినా పెట్టచ్చు, లేకపోతే ఆడియో ఫైల్, వీడియో ఫైల్ ఏదైనా పెట్టచ్చు.
అర్థమైందా? ఆ ఫైల్ నేమ్ పెట్టుకుంటాం ఆ ఇమేజ్. ఇప్పుడు ఇక్కడ ఫైల్ డేటా అనేది మీ ఇష్టం కదా, అది ఇమేజ్ ఫైల్ ఆ పాత్ పెట్టుకుంటాం. దాని ముందేమో నువ్వేం పెట్టుకుంటున్నావు, ఇమేజ్ ఆడియోనా దాని నేమ్. ఇక్కడ నెక్స్ట్ ఇంకా మేజర్ ఇంకోటి అప్డేట్ కి మోడిఫై కి మేజర్ డిఫరెన్స్ ఏంటి? మోడిఫై ఆల్టర్ లోనే వాడతారు, విడిగా బయట వాడతారు. అప్డేట్ అనేది కమాండ్ అది ఎక్కడైనా వాడేది. ఆల్టర్ లేకుండా మోడిఫై వాల్యూ లేదు. అప్డేట్ అనేది మన ఇష్టం, ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఎవరైనా ఒక డేటా మోడిఫై చేయమన్నారంటే అప్డేట్ వాడతారు. సో మనం ఏమన్నా క్రియేట్ చేసి ఇన్సర్ట్ చేయటము, ఇది మనం ఇప్పుడు కన్స్ట్రైన్స్ చేసాం కదా, ఇలాంటి మోడిఫికేషన్ చేయాలంటేనే లోపలికి వెళ్ళాక డేటా ఆల్టరింగ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ అయితే మనకి చిన్న ప్యాచెస్ వర్క్ టైప్ ఇలా ఉన్నప్పుడు మోడిఫై వాడతారు. ఒరిజినల్ అప్డేట్ అనేది మాత్రం అప్డేట్ కమాండ్ ద్వారా కావాలంటే ఇక్కడ అప్డేట్ వర్సెస్ మోడిఫై. ఫస్ట్ మెయిన్ చేంజెస్ డేటా ఇన్సైడ్ ఇది టేబుల్ స్ట్రక్చర్, రికార్డ్స్, డేటా టైప్స్ డేటా చేంజ్ చేయాలి. అంతేనా ఇంకా మీ ఇద్దరికి అసలు ప్రాక్టీస్ చేయట్లేదు.